జ్యోతిరావు పూలే జయంతి. ఈ నెలలో ముగ్గురు మహానుభావులు పుట్టారు. మొన్నే అంబేద్కర్ గారి జయంతి జరుపుకున్నాం. మొన్నే జగజ్జీవన్ రామ్ గారి జయంతి జరుపుకున్నాం. ఈరోజు జ్యోతిరావు గారి పూలే జయంతి జరుపుకుంటున్నాం. మళ్ళీ ఈ నెల 14వ తారీఖున అంబేద్కర్ గారి జయంతి జరుపుకోబోతున్నాం. ఈ ముగ్గురు నాయకుల సాక్షిగా ఇక్కడ హామీ ఇస్తున్నాం. బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఈరోజు ఒక్కసారి చూస్తే బీసీలకి ఒక డిక్లరేషన్ ఇచ్చాం. ఈ డిక్లరేషన్ లో బీసీల తలరాత మారుతుంది. 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీకు హామీ ఇస్తున్నా. సప్లాన్ ద్వారా సంవత్సరానికి 30,000, 5 సంవత్సరాల్లో 1,50,000 ఖర్చు పెట్టి బీసీలను ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత మాది. ఇదే కాదు, స్థానిక సంస్థల్లో మళ్ళీ 34% రిజర్వేషన్లు తీసుకొస్తాం. చట్టసభల్లో బీసీల రిజర్వేషన్ల కోసం పోరాడతాం, న్యాయం చేపిస్తాం, తీర్మానం చేస్తాం, కేంద్రంలో సాధించే వరకు పోరాడతాం. చట్టబద్ధంగా కుల గణన చేస్తాం. బీసీల రక్షణ కోసం ప్రత్యేకమైన చట్టం తీసుకొస్తాం. ఆదరణ కోసం 5,000 కోట్లు ఖర్చు పెడతాం. చంద్రన్న బీమా 10 లక్షల రూపాయలు చేసే బాధ్యత మాదని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇలాంటి బీసీలకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటూనే ఈరోజు ఇంకొక పక్క మీరు చూస్తే రాష్ట్రంలో ఏం జరిగిందో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఇది ఒక కీలక సమయం. 5 సంవత్సరాల నరకానికి, సంక్షోభానికి, సమస్యలకి, కష్టాలకి ఈరోజు చెక్ పెట్టే రోజని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు, నేను అడుగుతున్నా ఈ కొండ ఆడబిడ్డల్ని, 5 సంవత్సరాల పాలనలో మీ జీవితాల్లో మార్పు వచ్చిందా అని అడుగుతున్నా. ఏ ఒక్కరికైనా న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ వర్గానికైనా న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ కుటుంబానికైనా న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. 14-19లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంత తమ్ముళ్ళు? కరెంటు ఛార్జీ 200 రూపాయలు కరెంటు ఛార్జీ ఈరోజు ఎంత అని అడుగుతున్నా. 2,000 అవునా కాదా? ఎవరి వల్ల అయింది? ఎవరి యొక్క ప్రమేయం? అంటే 200 రూపాయలు 2,000 చేసి నేను హామీలను నెరవేర్చాను, 99% హామీలు నెరవేర్చానని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం మీకు కావాలని అడుగుతున్నా. అంతేకాదు, 5 ఏళ్లలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయా లేదా? ధరలు పెరిగాయా లేదా? ఏమమ్మా, నిత్యావసర వస్తువులు కొంటున్నారా మీరు? కడుపు నిండా తిండి తినే పరిస్థితిలో ఉన్నారా మీరు? అన్ని పెరిగిపోయినాయి. కడాన మీరు చూస్తే ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా? పన్నులు పెరిగాయా లేదా? చెత్త మీద కూడా పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి, దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి. అంతేకాదు, ఈరోజు మీరు ఒకసారి చూస్తే విధ్వంస పాలన. తమ్ముళ్ళు, మా పిల్లలున్నారు ఇక్కడ. కోనసీమ అందాల సీమ. ఈ కోనసీమ సినిమాలు ఏదైనా చూడాలంటే, అందాలు చూపించాలంటే మొట్టమొదటి చూపించేది మా పవన్ కళ్యాణ్ గారితో సహా అందరూ కూడా కోనసీమనే. ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ. నేను ఒకటి అడుగుతున్నా ఈ కొండ వాళ్ళని,
ఇక్కడ ఎవరన్నా చెడ్డ వ్యక్తులున్నారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరైనా వస్తే మంచి నీళ్ళు ఇమ్మంటే కొబ్బరి నీళ్ళు ఇచ్చే